శంకర్ గారి హిట్ ఫిల్మ్స్. ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి జెంటిల్ మ్యాన్ మూవీ. జెంటిల్ మ్యాన్ మూవీలో అర్జున్ గారి యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది. ఇది అర్జున్ గారితో ఫస్ట్ మూవీ అన్నమాట శంకర్ గారు స్టార్ట్ చేసింది. ఈ మూవీలో ఒక పేదోడి కూడా ఎడ్యుకేషన్ అందాలి అనేది ఈ మూవీ కాన్సెప్ట్ అన్నమాట. దీంట్లో అర్జున్ గారి యాక్టింగ్, స్టెంట్స్ భలే సూపర్ గా ఉంటాయి. ఫైట్ సీన్స్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ మూవీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు శంకర్ గారి ఫస్ట్ మూవీలో. దీంట్లో పాటలు కూడా చాలా సూపర్. దాంట్లో ఎస్పెషల్లీ చుకుబుకురు రైల్ అనేది పాట చాలా ట్రెండ్ సెట్ అయితే చేసింది అనమాట అప్పట్లో. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రేమికుడు మూవీ. ప్రేమికుడు మూవీ కూడా ఒక ప్రేమికుడు ప్రేయసి కోసం ఏదైనా చేయగలడు అనేది ఈ మూవీ అనమాట. సో ఈ మూవీలో వచ్చేసి ముకాబలా సాంగ్ అయితే అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీ కూడా ఏఆర్ రెహమాన్ గారే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఇంకా కమల్ హాసన్ గారి భారతీయుడు మూవీ. భారతీయుడు మూవీ అనేది ఒక రకంగా లంచాన్ని ఏ రకంగా అరికట్టాలి అనేది ఈ మూవీలో చూపించినారనమాట. దాంట్లో ఎస్పెషల్లీ గ్రాఫిక్స్, సుభాష్ చంద్రబోస్తో ఏ రకంగా ఆయన్ని చూపించినారు కమల్ హాసన్ అనేది ఇక్కడ శంకర్ గారి స్పెషాలిటీ అనేది చూపిస్తుంది అనమాట ఈ మూవీలో. ఇప్పుడు కూడా ఈ మూవీలో ఒక సాంగ్ పచ్చని చిలుకల తోడైతే ఇప్పుడు కూడా చాలా సూపర్ డూపర్ హిట్, చాలా ఎవర్ గ్రీన్ సాంగ్ అని చెప్పచ్చు. ఏఆర్ రెహమాన్ గారి గూస్ బంప్ మ్యూజియం అయితే చాలానే బాగుంటుంది అనమాట. ఎక్కడ సినిమా అనేది బోర్ కొట్టదు. సేనాపతిని భలే చూపించినారు ఈ సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ మూవీ. ఇది అప్పట్లో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ జీన్స్ మూవీలో వచ్చే సాంగ్స్ కానీ, దాంట్లో 7 వండర్స్ చూపించే విధానం కానీ చాలా మంది ప్రేక్షకుల్ని ఆకట్టుకునింది. ఇవి ఐశ్వర్యరాయి శంకర్ గారితో చేసిన ఫస్ట్ ఫిల్మ్, మరి ఇది ఆమె సౌత్ ఇండియాలో చేసిన సెకండ్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు. దీంట్లో ప్రియతమ సాంగ్ అయితే చాలా మీనింగ్ఫుల్ గా ఉంది. కన్నులతో చూసేది సాంగ్ అయితే చాలా సూపర్. చాలా గ్రాఫిక్స్ అయితే చాలా బాగా చూపించినారు ఈ మూవీలో. సో ఈ మూవీలో ప్రతి సీన్ లో కూడా గ్రాఫిక్స్ అయితే భలే సూపర్ గా ఉంది అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి అర్జున్ గారి ఒకే ఒక్కడు. ఈ మూవీలో ఒక కామన్ మ్యాన్ సీఎం అయితే ఏ రకంగా స్టేట్ ని చూసుకుంటాడు అనేది భలే బాగా చూపించారు. ఈ మూవీలో కూడా సాంగ్స్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఈ అన్ని మూవీస్ లోనూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు అందించిన సాంగ్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ సాంగ్స్ అనేది ఈ మూవీలో మనం బాగానే వినొచ్చు. దాంట్లో నెల్లూరి నెరజాన, మగధీర సాంగ్ అయితే చాలా సూపర్ అని చెప్పచ్చు. ఇంకా బాయ్స్ మూవీ వచ్చేసి అప్పట్లో చాలా ట్రెండ్ అనేది సెట్ చేసేదని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా యూత్ఫుల్ మూవీ అనమాట. ఒక యూత్కి చదువుతో ఫెయిల్ అయితే దాంట్లో మరి వేరే దాంట్లో కూడా సాధించవచ్చు అని ఈ సినిమాలో చూపించారు. అది కాక ఈ సినిమాలో పేరెంట్స్ ను వదిలితే లైఫ్ ఎలాగుంటుంది అనేది కూడా చాలా అద్భుతంగా శంకర్ గారు చూపించినారు అనమాట. ఈ సినిమా కూడా శంకర్ గారి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా సాంగ్స్ అయితే యూత్ ని చాలా ఆకట్టుకున్నాయి అప్పట్లో. నాకొక గర్ల్ ఫ్రెండ్ సాంగ్ అయితే అప్పుడులో చాలా ట్రెండ్ అనేది సెట్ చేసిందని చెప్పొచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ కూడా అని చెప్పొచ్చు. సో ఇంకా అపరిచితుడు మూవీ. అపరిచితుడు మూవీలో విక్రమ్ గారిని మల్టిపల్ డిసార్డర్ తో చూపించే విధానం అయితే చాలా మందిని ఆకట్టుకునింది. ఒక మనిషి ఎందుకు మల్టిపల్ డిసార్డర్ వస్తుంది, ఏంటి ప్రైజ్ అనేది చాలా బాగానే చూపించినారు అనమాట. ఈ సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. దాంట్లో ఎస్పెషల్లీ విక్రమ్ యాక్టింగ్ అయితే చాలా మందిని అప్పట్లో ఆకట్టుకునింది. ఇది విక్రమ్ గారికి ఒక రకంగా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసింది అనమాట ఈ సినిమాతో. రజనీ గారితో శంకర్ గారి ఫస్ట్ ఫిల్మ్ శివాజీ. ఈ శివాజీ ఫిల్మ్లో ఒక ఎన్ఆర్ఐ ఇండియాకి వచ్చి ఒక పేదోళ్ళకి ఒక ఉచితమైన యూనివర్సిటీ కట్టించాలి, అక్కడ వాళ్ళకి పేదోళ్ళకి ఉచితంగా చదువు అందించాలి అనేది ఒక తపన ఉంటుంది అనమాట. సో అది ఏ రకంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అడ్డుకుంటాయనేది ఈ సినిమాలో భలే చూపించినారనమాట. ఈ సినిమా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయితే చెప్పొచ్చు. దీంట్లో రజనీ గారి యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్ గా ఉంటుంది. సో దాంట్లో ఎస్పెషల్లీ ఆయన కారుని వదిలి వెళ్లే సీన్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పొచ్చు. ఎప్పుడు ఆయన లాయర్కు ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా, అప్పుడు కారుని వదిలి వెళ్తాడు అనమాట. ఆ సెంటిమెంట్ సీను ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. శంకర్ మరి రజనీ గారి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ వచ్చేసి రోబో అనమాట. ఈ మూవీలో రజనీకాంత్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ విలన్ రజనీకాంత్ యాక్టింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఒక సీన్ లో రోబోకి రజనీకాంత్ దొరకపోవడం సీన్ అయితే ఉంది కదా, అది చాలా సూపర్ అని చెప్పొచ్చు. సో ఆయన ఇలాగే మరీ కంబ్యాక్ అవుతారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ శంకర్. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.